రీసెర్చ్ సెంటర్కి వచ్చాము. గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్కి వచ్చాము. మెహిదీపట్నం దగ్గరలో ఉంది కదా ఇది రీసెర్చ్ సెంటర్. ఇక్కడ అంతా రైతులకు సంబంధించిన మొత్తం గ్రేప్స్ సంబంధించిన రైతులకి వాళ్ళు అంటు మొక్కలన్నీ ఇక్కడ గ్రాఫ్టింగ్ చేసి రైతులకి అందుబాటులో తీసుకొస్తారు. కొత్త కొత్త వెరైటీస్ అన్ని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు అనమాట. రైతులకి పొలాల్లో మంచి దిగుబడి వచ్చే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ రైతులందరూ కూడా ఇక్కడికి రీసెర్చ్ సెంటర్కి వచ్చి గ్రేప్స్ రైతులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ యొక్క డౌట్లు ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ అంటు మొక్కల వీటికి కూడా సంబంధించినవి తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో నాటుకుని వాళ్ళు ఈల్డ్ అయ్యి సంపాదిస్తూ ఉంటారు కదా. ప్రతి సంవత్సరం ఇక్కడ ఏమవుతుందంటే గ్రేప్స్ ఫెస్టివల్ అన్నది జరుగుతూ ఉంటుందండి ఇక్కడ. అంటే వాళ్ళు గ్రేప్స్ మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం ఎన్ని రకాలు ఉన్నాయి, గ్రేప్స్ ప్రియుల కోసం అని ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా గ్రేప్స్ ఫెస్టివల్ అని పెడతా ఉంటారు. ఇక్కడికి వచ్చి మనం నేరుగా పొలాలకు వచ్చి బయట నుంచి విజిటర్స్ వచ్చి వాళ్ళు నేరుగా వచ్చి గ్రేప్స్కి వచ్చి తీసుకుంటారు. తీసుకుని వాళ్ళు చెట్ని వాళ్ళ రైపనింగ్ అయిన వాటిని మంచి వాటిని తీసుకుని వీళ్ళు అవి కట్ చేసుకుని వాటిని తూకం వేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ మన చాలామంది విజిటర్స్ వచ్చారు. వాళ్ళు పొలాలు ఇది గ్రేప్స్ తోటలో తిరుగుతూ ఉంటూ ఆస్వాదిస్తూ వాటిని చూసుకుని వాళ్ళు కట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మన గ్రేప్స్ సంబంధించిన వాళ్ళు అభిమానులు ఉన్నారు. వాళ్ళు ఆమెను అడిగి తెలుసుకుందాం ఎందుకు వచ్చారు ఏంటి అన్నది, అసలు గ్రేప్స్ అంటే ఆమెకి ఎట్లాంటి ఇది ఉందనేది తెలుసుకుని ఉందాం. చెప్పండి అమ్మా, మీరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఏ ఉద్దేశంతో వచ్చారు? టోలీ చౌకీ నుంచి వచ్చానండి. గ్రేప్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది యాడ్ చూసి వచ్చాం మేము. చాలా బాగున్నాయి ఇక్కడ. అంటే టేస్ట్ చూసి రకరకాలు ఉన్నాయన్నీ అన్నీ చూస్తున్నాం. చాలా బాగుంది. మీరు ప్రతి సంవత్సరం రానండి, నేను ఈ సంవత్సరం ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగున్నది ఇక్కడంతా. ఏమేమి వెరైటీ చూసారు మేడం మీరు? చిన్న గ్రీన్వి, తర్వాత రెడ్ కలర్వి, తర్వాత చిన్న చిన్న గ్రేప్స్ ఉన్నాయి, సీడ్లెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మనం టేస్ట్ చూసుకుని మనం కట్ చేసుకోవడం అయితే వాళ్ళు వెయిట్ చేసి ఇస్తారు. కిలో 300, 400, 600 ఉన్నాయన్నారు వెరైటీని బట్టి. రెడ్ గ్రేప్స్ అయితే కొంచెం కాస్ట్లీ 600 అన్నారు, పెద్దవి అన్నమాట. చిన్నవన్నీ 300, 400 ఉందన్నారు. మీరు తోట అంతా తిరిగి చూసారా? సగం చూసాం, ఇంకా మిగిలిన రిమైనింగ్ చూడాలి సగం. ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగున్నదండి. ఈ ఫెస్టివల్ ఎలా పెట్టడం మీకు ఏమనిపిస్తుంది? అంత పబ్లిక్ కూడా తెలుస్తుంది కదండి. ఇప్పుడు యాక్చువల్గా ఫారిన్లో ఇలాగే తోటల్లోకి వెళ్ళి అక్కడ కోసుకుని కొనుక్కుని తీసుకెళ్తారు. అలాగే మన ఇక్కడ కూడా ఎవరి మట్టుకు వాళ్ళు కోసుకుని అమౌంట్ పే చేసుకుని వెళ్ళడం అనమాట. ఇక్కడ యుఎస్లో స్టైల్లో పెట్టారు ఇక్కడ, అది అని నేను అనుకుంటున్నా. ఉంటుంది కానీ నేను ఫస్ట్ టైం వచ్చా. ఆ యుఎస్లో కూడా చూశాను ఇలాగే గార్డెన్స్, గ్రేప్ గార్డెన్ ఇవన్నీ మిగిలిన గార్డెన్కి వెళ్ళి అక్కడికక్కడ కోసుకుని చెర్రీస్ అవన్నీ కూడా చాలా బాగుంది అనమాట. మీకు ప్రధానంగా నచ్చిన ఐటమ్ ఏంటి మేడం? దీంట్లో ఏ రకం నచ్చింది మీకు? సీడ్లెస్ ఉన్నది, గ్రీన్ కూడా బాగుంది, రెడ్ చిన్నవి బాగున్నాయండి, స్వీట్గా ఉంది. ఈ పెద్దవి కొద్దిగా టేస్ట్ తక్కువ ఉంది. మరి ఇవేమిటో నాకు తెలియదు ఈ వెరైటీ. ఇంకా పొడవుగా ఉన్న గ్రేప్స్ చూడాలి, బ్లాక్గా ఉండి పొడవుగా ఉంటాయి. అవి ఇంకా లోపల ఉన్నట్టున్నాయండి, ఇంకా వెళ్ళలేదు. నేను టోలీ చౌకీ నుంచి వచ్చాను, సాలార్జంగ్ కాలనీ నుంచి అండి. నా పేరు సరోజిని. మీరు ఏం చేస్తారు? నేను జాబ్ చేసేదాన్ని, ఉడాలో జాబ్ హెచ్ఎంయూడీలో యాజ్ ఎ ప్లానింగ్ ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యి కూడా 15 years అయింది. లేదు, జస్ట్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడ బాగుంటే అప్పుడు కట్ చేసుకుందాము అన్నీ చూసిన తర్వాత అని చెప్పి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. ఇది అన్నమాట ఇక్కడ రీసెర్చ్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే వినియోగదారులను ఎప్పుడు పొలాల్లోకి ఎంటర్ అవ్వనివ్వరు. కానీ రీసెర్చ్ సెంటర్లో ఏంటంటే గ్రేప్స్ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ రీసెర్చ్ సెంటర్లో లోపలికి ఎంటర్ అయ్యి నచ్చిన వెరైటీస్ని తీసుకుని వెళ్ళి తూకం వేయించుకుని మంచిగా రైపన్ అయ్యి వాళ్ళకి నచ్చినవి తీసుకుని తీసుకెళ్ళే ఇలా సౌలభ్యం అనేది ఇక్కడ రీసెర్చ్ సెంటర్లో ఉండడం అనేది విశేషం అనమాట.